ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. అధ్యాయం 4వ వచనం కనిపెట్టుకోండాల. స్తోత్రం. తన కొరకు కనిపెట్టువాని విషయమే, తన కొరకు కనిపెట్టుకున్న విషయమే నీవు తప్ప తన కార్యం సఫలము చేయి మరి ఏ తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవుడైనను ఎవడును నే కాలమును చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినపడలేదు, సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ చేయగల ప్రభా, నీ కొందనాలు జలిస్తున్నా ప్రభా, ఎన్నికలేని ప్రభా, నీ పాదాలు కనుక్కుని తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి విడికి నాకు గ్రహించే మనసు ఉంది. వాక్యానికి ఆటకు ప్రతి ఆటకనే బంధించి ప్రభా, నీ సన్నిధి మీడిగా మా సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి. తన కొరకు కనిపెట్టువాని విషయమై, తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమే నీవు తప్ప తన కార్యం సఫలము చేయి మరి ఏ దేవుణ్ణి తన కార్యం సఫలము చేయి మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినపడలేదు, అట్టి సంగతి వారికి తెలియబడలేదు. అంటే మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడని దాని గురించి చేయాలి, మనము కనిపెట్టుకుని ఉండాలా. అట్లాంటి దేవుడు ఈ దేవుడును, ఆయన కోసం కనిపెట్టుకుని వారు ఎన్నడూ సిగ్గుపడరు, గుర్తుపెట్టుకొని. కనుక మరి సహనముతో కనిపెట్టుకు ఉండాలా, ఓర్పుతో కనిపెట్టుకు ఉండాలా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి మనం కనిపెట్టుకుని చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని ఇక్కడ. అయితే 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుని సంతోషముగా నీతిని అనుసరించిన వారిని నువ్వు దర్శిస్తున్నావు. చిత్తగించుము, నువ్వు కోప్పడితివి, మేము పాపులమైతి, బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము. అది యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? పాపుల కోసమే వచ్చాడు, రోగుల కోసమే ఇచ్చాడు, మంచివారి కోసం రాలా. కనుక నీతిని సంతోషంగా అనుసరించాలి. అట్లా నీతి అంటే యేసు ప్రభు మాటను మనం సంతోషంగా స్వీకరించాలి. మనం ఒక వాక్యం విన్నాం, నా మాట వింటే మేలు, అనుసరిస్తే మేలు, లక్ష్యమిస్తే మేలు, సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు భుజిస్తారు. కాబట్టి దేవుడు మాటని మనం ఎంత మటుకి లక్ష్యం ఇస్తున్నామని మనం తెలుసుకోవాలా. కాదు ప్రభా మేము అట్లా కాదు. ఇక్కడ యెషయా ప్రవచనం అంటే 3000 సంవత్సరాల క్రితం జరగబడిన ప్రవచనం మనం వింటున్నాం. నీవు గగనం చీల్చుకొని వచ్చు దిగవచ్చుదుగాక అంటే ఒకటి వచ్చిన ఉన్నాడు, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లు గాక శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా అగ్ని నీళ్లను పొంగు చేయ రీతిగాను నీళ్ళు చేయ రీతిగా నీవు దిగువచ్చుదుగాక. జరుగునని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధి కలవరపడుదురుగాక. నీవు దిగువచ్చుదుగాక, నీ సన్నిధి పర్వతములు తత్తరిల్లుగాక. తన కొరకు కనిపెట్టు వారి విషయమై. అర్థమైందా? ఇప్పుడు ఆయన దిగొచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఇది ప్రవచనము వ్యర్థం కాదు. ఆది అపోస్తులు 10 దినాలు కనిపెట్టుకున్నారు. కనిపెట్టుకున్నప్పుడు అపోస్తులు 2:4 ఎవరి దిగి వచ్చారు? గగనము చీల్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయి? నిండిన వారై. అర్థమైందమ్మా? ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలు మాట్లాడేది. హల్లెలూయా. ఆత్మ మనకేమిస్తుంది? వాక్ శక్తిని అనుగ్రహిస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఆత్మ వాళ్ళకి ధైర్యం ఇచ్చింది. పిరికివాడు పేతురు, తొందరపడేవాడు పేతురు. ఆ పేతురు
ధైర్యం చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. ఆకలి అవుతుంది, మళ్ళా నేను చేపల పట్టడానికి వెళ్తానన్న పేతురు, ఒక చిన్నమ్మాయి నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావులే అంటే అమ్మతోడు ఆయనెవరో నాకు తెలియదని అబద్ధం ఆడిన పేతురు ఆ ఆత్మ పొందుకున్న తర్వాత అపోస్తలులు 4:13 ఆ నామం కొరకు అపోస్తలులు 4:13 వాళ్ళ ధైర్యం చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చూసి వారు విద్యలేని పామరులు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గ్రహించారు. అర్థమైందమ్మా? మనం యేసుతో కూడా ఉన్నామా? అది ఆయన అడుగుతుంది. యేసుతో కూడా ఉంటే వారు ఎటువంటి వారైనా సరే వారికి ఇది కూడా శక్తిని ఇచ్చాడు. ఈ పేతురు అలాంటి పరిస్థితిలో పిరికితనంగా జీవించాడు. ఆయన యేసుప్రభు ఫస్ట్ యేసుప్రభు శ్రమరాక మునుపు ఏమన్నాడంటే, ప్రభా వీళ్ళంతా విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడిచిపెట్టినాను. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేడి కోడి కూయికమును ముప్పు నువ్వు నన్ను గురించి 3 సార్లు అబద్ధం ఆడతావు అని చెప్పింది జరిగిందా లేదా? అదే జరిగింది. దేవుడు మాట జరిగింది కానీ మన ఆలోచన కాదు. కనుక ఆ శక్తి దిగి వచ్చినప్పుడు మన హృదయాలు ఎట్లా ఉంటాయమ్మా? సంతోషకరంగా ఉంటుంది. మనము నీతిని అనుసరించి మనము నడవగలగం. కాబట్టి మేము అపౌత్రుల వంటి వారు అంటారు. 64:6 అంటాడు, మేమందరం కూడా అపౌత్రుల వంటి వారము, మా నీతి క్రియలను మురికి గుడ్డవేలలే ఉంది, మేమందరము ఆకువలే వాడిపోతున్నాము, గాలిగా వన కొట్టుకుపోయినట్టుగా. దోషం అంటే ఏమిటో? ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని సంగతి నీకు తెలుసు. కానీ మరి నీ దృష్టి ఎట్లా ఉన్నదో తెలిసి చేసేది ఏమంటారు? దోషం అంటారు. మా దోషం మమ్మల్ని కొట్టుకొని పోయేటట్టుగా ఉన్నాయని చెప్పి ఇక్కడ రాయబడింది. అయితే దేవుడి కోసం కనిపెట్టుకుంటున్నావా అనేది మనం పరీక్షించుకోవాలా. అదే అధ్యాయంలో యెషయా 30 నీ పట్ల కనికరం చూపించాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం తొందరపడుతున్నావు. కానీ తొందరపడటం వల్ల మార్గము తప్పిపోతారని రాయబడింది. ఆమె తొందరపడింది. దేవుడు ఇస్తానన్నాడు కానీ నాకు యెహోవా సంతానం లేకుండా చేశాడు అని ఆయన దేవుడి మీద నింద మోపింది. ఎవరమ్మా? శారా. ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడు కదా. ఇచ్చిందా కాకిందా? దాన్ని ఏమంటారు? తొందర అంటారు. దేవుడి బిడ్డకి శత్రుల్ని తయారు చేసింది. చాలామందికి గర్భఫలం ఇస్తా అన్నాడు కానీ ఇంకేమి ఇస్తాడులే, ఎవరైనా అనాథ పిల్లలు పెంచుకుని అని అనుకునేవాళ్ళు లేరు. మన సంఘంలో చాలామంది ఉండరు అట్లా, పెంచుకుందాంలే. కనుక దేవుడు మాట ఎంత మటుకు నమ్మారనేది మనకు తెలుసుకోవాలి. ఈమె కూడా స్వనీతి ప్రకారం నడుచుకున్నప్పుడు శారాకి ఆఖరికి గర్భవతి అయినప్పుడు ఒకవేళ ఆమె అవివేకంగా ప్రవర్తించింది అనుకో, బిడ్డను కనింది. తర్వాత ఈమెకు గర్భఫలం ఇచ్చిన తర్వాత ఏమేముంది? ఆ దాసి కొడుకు నా కుమారుడితో వారసుగా ఉండటానికి వీలేదు, పంపించి సరా. అది పరిస్థితి. ఇక అబ్రహాము విషయంలో ఎంతో బాధపడ్డాడు. కానీ దేవుడు చెప్పాడు, బాధపడబాకు, ఇస్సాకు వల్ల నా నిబంధనని స్థిరపరచాలని చెప్పి వాళ్ళని పంపించమన్నాడు. అయితే ఆ దాసిని కూడా దేవుడు ఏం చేశాడు? అబ్రహామును బట్టి హెచ్చించాడు. హల్లెలూయా. నీ కుమారుడు కూడా నేను హెచ్చిస్తాను, 12 మంది రాజులు వస్తారు మీలో కుమారులోంచి, నువ్వు భయపడబాకు అన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. మన స్థితిగతులన్నీ కూడా ఆయన చూసే దేవుడు. ఎప్పుడు కూడా మనుషులు నిరాకరిస్తారు, మనుషులు హోదా చూస్తారు, మనుషులు పర్సనాలిటీ చూస్తారు, మనుషులు బలం చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. అది మనం తెలుసుకోవాలి. అందుకని మనుషులు చూసేది దేవుడు చూడడు. మనం దేవుడి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం అనేది మనం నీకు నువ్వే నాకు నేనే తెలుసుకోవాలా. కాబట్టి దేవుడి పట్ల ఆసక్తి లేకపోతే 5 నిమిషాల్లో గొప్ప దావీదుకి శ్రమలు వచ్చినాయి. ఆయన అనుకున్నాడు, నాకు రెక్కలుంటే అరణ్యంలోకి పోయి ప్రశాంతంగా జీవించేవాడిని అన్నాడు. ఒక సందర్భంలో దావీదు ఏమంటాడంటే, నా నడక నా పడక నేను కూర్చోటం నిలబడటం నువ్వు తెలుసు. నేను ఎక్కడ పోయాను ప్రభా? ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావు. ఎక్కడ పోయినా మనం తప్పించుకోలేము. ఆయన నిన్ను కొన్నాడు, కన్నాడు, ముద్రించుకున్నాడు. కనుక మనం దేవుడి దగ్గర ఉంటేనే మనకు సేపు, దేవుడి దగ్గర ఉంటేనే మనకి భద్రత. కనుక మనం పారిపోయేటట్టుగా ఉండకూడదు.
ఇక్కడ ఈ అధ్యాయంలో ఏమంటున్నాడంటే మీరు పారిపోవాల్సి వచ్చింది అని కూడా అంటాడు. చూడండి చదివిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేద్దాం. 15 వచనం 30 అధ్యాయం. మీరు మరలా వచ్చి ఊరకుండటం వలన, అర్థమైందా? నువ్వేం చేసింది ఏం లేదు, ప్రభా నాకు సహాయం చేయి. నీ జీవితంలో అంతకుముందు ఎన్నో విషయాలు దేవుడు సహాయం చేశాడు. ఆసక్తిగా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు కదా. ఇప్పుడు ఎందుకు ఆసక్తి లేకపోతుంది? ఒకసారిగా నువ్వు ఊరకు వచ్చి నీ సమస్య మనుషులతో చెప్పుకుంటే మనుషులతో చెప్పి కాసేపు చేస్తారు, కానీ దేవుడితో చెప్పుకో. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. నా పాట పాడేవి కదా, యేసు నేను ఏకమై ఉన్నాను కదా. ఎప్పుడు మనం ఏకమై ఉన్నాం. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని మన నడక పడక కూర్చొని అప్పుడు దావీదుకి చూసిన దేవుడు మనం చూడ్డా. అసలు నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలు ఆయన 7 నేత్రం కలిగిన వాడు. హల్లెలూయా. ప్రతి స్థలం మీద ఆయన కన్ను దృష్టి ఉంది. ప్రతి మాట ఆయన వింటున్నాడు గుర్తుపెట్టుకో. అప్పుడు నీ ప్రవర్తన అనేది అర్థమైంది. నువ్వు ఒక్కతే ఉన్నావు. నలుగురిలో ఉన్నప్పుడు నేను నీతిమంతుడని చెప్పుకోవటం కాదు. నీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం. నీ గురించి ఎవరు చెప్పాలా? ఆయన చెప్పాలా. ఆయన చెప్తాడు. మన ప్రవర్తన అనేది చూసుకోవాలి. అందుకని నువ్వు పారిపోతే ఎక్కడికి పోతా లేదు. ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి పోనీ బలాజ్యుడా? లేదండి, చిన్నవాడు, 15 సంవత్సరాల బాలుడు. ఇశ్రాయేలు మొత్తం కూడా భయపడుతున్నారు. కానీ ఆ ఒక్క వ్యక్తి ఆ సందర్భంలో వచ్చాడు. వాళ్ళ తండ్రి పంపించాడు. నీ అన్నదమ్ముల క్షేమం అడిగిరామని వచ్చాడు. వాడు మాట్లాడే మాటకి నీకు రోషం వచ్చింది అంటే వాడు సున్నత లేని వాడు, మనము జీవం గల సైన్యం అన్నాడు. ఆ విశ్వాసంతో మాట్లాడాడు. నేడు నిశ్చయంగా దేవుడు నిన్ను నాకు అప్పచెప్తాడు, నీ మెడకాయ తెగవేసి ఆకాశ పక్షులకి వేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. యుద్ధము జరక్క మునుపు అలాంటి విశ్వాసంతో ప్రకటించాడు. ఎవరైనా? దావీదు గురించి ఏముంది? దావీదు గొలియాదు కంటే బలవంతుడు. ఎట్లా అయ్యాడు బలవంతుడు? దేవుడు. మనము జీవము గల సైన్యం. నీకు శిరస్సు ఎవరు? నీకు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. ఆయన శరీరం. నిన్ను అణువణువు కూడా నిన్ను కాపాడుతున్నాడు. నీకు తెలుసా? అణువణువు కూడా కాపాడుతున్నాడు. నువ్వు నిద్రపోయేటప్పుడు, పనిచేసేటప్పుడు, ఎక్కడ తిరిగినా కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతుంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నలుగురు కూడినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో నీకు, అప్పుడే నువ్వు ధన్యురాలివి. కనుక నలుగురు కూడినప్పుడు ప్రార్థన చేసుకునే ఆలోచన వస్తుందా? లేదు. గంటల తరబడి మాట్లాడతారు. అది పనికిరాదు. నువ్వు లోక సంబంధులుగా ఉండకూడదు, నువ్వు దేవుడి సంబంధంగా ఉండాలా. అట్లాంటి సాక్ష్యం నేను భయంకరమైన సాక్ష్యం చూశాను. యవ్వన బిడ్డ 19 సంవత్సరాలు, పెళ్ళిగాల, చదువుకుంటుంది, నర్సుగా చేస్తుంది. ఆమెకి తెల్ల కణాలు లెక్క ప్రకారం 20,000 ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆమెకి 2,20,000 ఉన్నాయి. తర్వాత ఇంకా ముదిరిపోయినాయి. 3,20,000 పోయింది. పూర్తిగా డాక్టర్ బతకదన్నారు. దేవుణ్ణి ఎరిగినామే, చిన్నతనం నుంచి దేవుడి దగ్గరికి పోయినామే. చిన్న అమ్మాయి, వాళ్ళ కుటుంబం అంతా దేవుడిని ఎరిగింది. కానీ దేవుడి సన్నిధికి పోయినప్పుడు ఒక రకంగాను, ఇంటికి వస్తే ఒక రకంగా. సినిమాలు, సీరియళ్ళు, కోపం వస్తే బూతులు తిట్టడం, ఇట్లా మగవాళ్ళు కూడా ఉన్నారు. ఆ తెగులు రావడంతో పూర్తిగా కొలాప్స్. ఏం అర్థం కావట్లా. బ్రతకడానికి అవకాశం లేదు. ఆమెకు ఆపరేషన్ చేశారు. తలకాయ కింద ఉంచి నడువుల్లో ఆ ఇన్ను ముక్కలో ఒక ఇండిషన్ తీసి ఆపరేషన్ చేశారు. కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. పూర్తిగా లోపల కడుపులో బల్ల పెరిగింది. ఇంక బతకడం కష్టం అన్నారు. అలాంటి స్థితిలో ఇంట్లోనే ఆహారం వాళ్ళ అమ్మ కాస్త జావ కలిపి పోస్తూ ఉంది. ఒళ్ళంతా గడ్డలు వచ్చినాయి, తలకాయలో గడ్డలు వచ్చినాయి, నోట్లో కూడా గడ్డకు వచ్చినాయి, కడుపులో కూడా గడ్డలు వచ్చినాయి. పూర్తిగా వికృత రూపంగా వచ్చేసింది అనమాట. పూర్తిగా ఇక చచ్చిపోతుంది అని చెప్పి అందరూ ఊళ్ళో వాళ్ళంతా వచ్చి చూశారు. ఇక టెంట్ ఇక పెట్టి మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు తల్లి చచ్చిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. తల్లి ఏడుస్తుంది, ప్రభా నా బిడ్డను బతికిస్తే
నీ సేవకి ఇస్తానని చెప్పి మళ్ళా కొంచెం దేవుడు ఆమెని సేవకు ప్రతిష్ఠించారంటే వాళ్ళ తండ్రి పాస్టర్, ఆయన చనిపోయాడు. కానీ ఈ యవనస్తురాలు దేవుడి సేవ చేయమంటే నేను ప్రజాసేవ చేస్తాను కానీ దేవుడి సేవ చేయనట్టు, నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం జీవించడానికి కుదరదు. మళ్ళా కదిలిక వచ్చింది. అప్పుడు ఆ సహోదరి కొంచెంగా ఆహారం తినటం వల్ల ప్రారంభించింది. దేవుడిని అడిగింది. ఇల్లు రాత్రులు నిద్రలేని పరిస్థితి. ఆ నిద్ర అనేది కరువైంది. పూర్తిగా ఆహారం పోవట్లేదు, ఒళ్ళంతా కుళ్ళిపోయింది. ఎట్లా నిద్రపోతారు వాడు? అతను మళ్ళా ఆ సహోదరి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఒక రాత్రి మంచిగా నిద్ర పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక రైతు వచ్చి, నీకు ఇలాంటి బలహీనతలు ఉన్నాయి కదమ్మా, సజీవ యాగంగా నేను నిలబెడతానని చెప్పి కల్లో ఆ దర్శనం చూపించడానికి ఆయన నిద్రించాడు. హల్లెలూయా. ఆయన చిత్తం లేనిది ఎవడు భుజించి నిద్రించలేడు. వాక్యం సజీవమైనది. ఆ తర్వాత మళ్ళీ ఆహారం తింటుంది. ఆ కురుపులు, ప్రభా ఎంత వికృతంగా నేను బయటికి ఎట్టబోతుంటేది, కురుపులు కనీసం వాటి ఏళ్ళుతో కూడా పెలకిస్తానని చెప్పినది. ఎంతో చక్కగా మళ్ళీ కొత్త శరీరం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. యోబు గుర్తుకొస్తాడనమాట. ఆమెతో దేవుడు 3 సార్లు మాట్లాడాడు. ఆమె జీవితము ప్రభుకు సమర్పించింది. యవ్వన పిల్ల, గుర్తుపెట్టుకోండి, నీ జీవితం నా జీవితం ప్రభు నిన్ను కొన్నాడు. నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం నోటికి అడ్డం లేకుండా మాట్లాడటం కుదరదు. అదేనా? మీకు ఒక వాక్యం గుర్తుపెడతాను. మీ కాళ్ళకు అడ్డం లేకుండా తిరగటానికి ఇచ్చగలిగి ఉన్నారు కాబట్టి నువ్వు ఎంత మొరపెట్టినా కూడా నేను విన్నా అన్నాడు. ఇర్మియా 14:10 చదవండి మీరు, అర్థమైంది నీకు? నీ కాళ్ళకు అడ్డం లేకుండా తిరగడానికి ఇష్టపడుతున్నావు కనుక లేదు, నువ్వు ఆయన ఆయుధంలో ఉండాలా, ఆయన కంట్రోల్లో ఉండాలా. అంతేగాని ఆయన నిన్ను నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు ఉన్నారు నీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు? ఎవరు లేరు. సెలవిస్తున్నాడు. తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటుకు కోరిక, అర్థమైందమ్మా? ఇచ్చగలవారు కనుక ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఎవరితో చెప్తాడు? ఇర్మియా దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను విన్నావు, నీ ఇష్ట ప్రకారం నువ్వు తిరుగుతూ నేను ప్రార్థన చేసి అట్టిట్టాడు దేవుడు. అసలు సమయలు మోసే వచ్చి నా ఎదురు నిలబెట్టినా ఈ ప్రజలు నేను అంగీకరించను అని 15:1 చెప్తున్నాడు. మనసు లేదు, వెళ్ళగొడతా. ఎక్కడ పోవాలి ప్రభా అంటే అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి చెప్పను, ఖడ్గానికి నియమించిన వాడికి ఖడ్గానికి, తెగులుకి నియమించిన వాడిని తెగులుకి, క్షేమానికి చెరకు పంపిస్తా. అయిపోయారు. చూసారా? వాళ్ళని నా స్వకీయ సాంపాద్యం, నా జనులు అన్నోళ్ళని ఆయన వదిలిపెట్టుకొని. కాబట్టి మనం మంచి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అవిధేయత, అజ్ఞానం తీసేసుకొని దేవుడికి భయభక్తులు కలిగి మనం జీవించాలి. అందుకంటాడు ఇక్కడ 30వ అధ్యాయంలో, మీరు మరలా వచ్చి ఊరకుండుట వల్ల బలం పొందరించిన తర్వాత ఆయన 16వ వచనంలో ఉంటాడు, అయినను మీరు సమ్మతింపక అట్లా కాదు మేము వచ్చిన ఒడిగా గుర్రంలు ఎక్కి పోయినాను, మిమ్మల్ని తరువాడు, నీ సమస్య నీకంటే ముందు పోద్ది. నువ్వు ఎంతకాలం భయపడతావో నువ్వు ఊరక నిలబడి దేవుడిలో నిలబడు. నాకు దిక్కు నువ్వే ప్రభా, నాకు సహాయం నువ్వే, నాకు ఈ లోకంలో ఎవరూ లేరు. యేసు ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ, ఆయన ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించానని. ఎక్కడికి పోతాను? ఎక్కడ పోయినా ఆయన అన్నాడు. ఆయన తప్పించుకోవటం, ఆయన కనుదృష్టి పాతాళము, అగాధ కోపం దేవుడికి దీదీపంగా కనపడదు. ఎక్కడ దాంకున్నా కూడా నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ సాతానికి తప్పించుకుంటావు కానీ దేవుడికి తప్పించుకోలేవు. అందుకని నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. కుళ్ళిపోయిన శవాన్ని బ్రతికించగలిగిన వాడు ఆయన ఒక్కడే. లాజర్ను బ్రతికించిన వాడు కూడా ఆయన ఒక్కడే. ఎవరి వల్ల కాదు, మనం సజీవులుగా. ఇందాక ఆ మాట గుర్తుకు, నీ నామం ఎంతో మధురమయ్యా, నీ నామం ఎంతో అది వర్ణించలేదని చెప్పి మాట గుర్తుకొచ్చినప్పుడు, మరి సిస్టర్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఒక బలమైన అగ్ని నా మీద కుమ్మరించింది. ఆటోమేటిక్గా నాకు ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. అట్లాంటి అభిషేకం దేవుడు
అనుగ్రహించాడు. ఈ సంవత్సరం నూతనంగా దేవుడు ఉంచాడు. ఆయన అభిషేకమే కానీ నన్ను నేను మార్చుకోలేనమ్మా, నా వల్ల కాదు. యేసుప్రభుది పైన కదయ్యా లోపల కడుక్కోండి అని శాస్త్రుల పరిశీలితో అన్నాడు. ఈయన లోపల కడుగుతాడు, పైన కూడా కాదు. కనుక ప్రభు నిమిత్తం నీ ప్రయాసం వ్యర్థం కాదు. ఇది ప్రార్థన వ్యర్థం కాదు. ఆయన నామంలో గిన్నె చండ్లిస్తే వ్యర్థం కాదు. పరిశుద్ధులకు ఉపచారం చేయడానికి మరచడానికి వ్యర్థం. ఆయన అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేస్తాడా? లేదు. గుర్తుపెట్టుకు. ఇక్కడ అంటున్నాడు, మీరు పారిపోవాల్సి వస్తే మీరు పర్వతం మీద కొయ్యవలను, కొండ మీద జెండా వల్లే అగుదురు. ఒకడు పారిపోయేదురు. ఒకడు గద్దింపుకి 1000 మంది పారిపోతుంటే మరి సంసోను బలం ఎత్తి ఆయన పచ్చి గాడి దౌడు తీసుకుని ఎంతమంది చంపాడు? ఒకడేగా 1000 మంది చంపాడు. ఎవరిచ్చారు ఆయనకి శక్తి? ఆయన ప్రత్యేకించేమని ఆకాశం చూడిపడ్డా? లేదు. నజీరు వ్రతము కలిగిన వాడు పరిశుద్ధాత్మ చేత నిన్ను ముద్రించుకోవడానికి తెలీదా? వాళ్ళకంటే మనకి ప్రత్యేకమైన అభిషేకం ఉంది. వెలుపల ఉండే అభిషేకం వాళ్ళకు ఉంది. మోషే మీద అభిషేకం వస్తుంది, వెళుతుంది. సంసోను మీదకి అభిషేకం వస్తుంది, మళ్ళా అభిషేకం మళ్ళా వెలుపలు పోయినప్పుడు ఆయన దెలీలాను చూశాడు, పాపలు పడ్డాడు. ఇప్పుడు వదిలిపెట్టిన అభిషేకం నీలో ఉన్నదని ఇప్పుడు ఆలోచించావా? 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఎప్పుడు నీలో ఉండే అభిషేకం ఉంది, నిన్ను నడిపించే అభిషేకం ఉంది, నీకు జ్ఞానం ఇచ్చే అభిషేకం ఉంది, నీకు తెలివినిచ్చే అభిషేకం ఉంది, నీకు బలమునిచ్చే అభిషేకము నీలో ఉందని ఎప్పుడన్నా గ్రహించావా? నీలో ఉన్నావు. ఎక్కడుండాలి నా వాక్యం ఉన్నాడు ఆయన? 3:3 ఏమంటాడంటే మీ రాయబడక జీవము గల దేవుడు ఆత్మతోటి. మీరే కదా పత్రిక. ఎక్కడుండాలమ్మా వాక్యం? నోట్సులు కదమ్మా, అడగండి కంపల్సరీ కదా. ఆసక్తితో అడిగితే కంపల్సరీగా. యేసు ప్రభు నువ్వు నోరు తెరువు, నా యందు విశ్వాసం చూడు, కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. నా యందు విశ్వాసం నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అడుగు, అభ్యాసం చెయ్యి కంపల్సరీగా. ఈ వాక్యం నా హృదయంలో ఉండాలా ప్రభు అని అడుగు. నేను ప్రతిసారి యవన పిల్లకాయలు చెప్పేది అది. ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదవండి మీరు. దానికి దానికి లిమిట్ ఏం లేదు. నువ్వు ఎంత ఆసక్తిగా చదువుతావో ఆసక్తి చదివే ముందు ఇవి నాకు అర్థమవుతాడు, సహాయం చేయపరు అని చెప్పి అడుగు. దేవుడు కంపల్సరీగా సహాయం చేస్తాడు. తన్ను ఆశ్రయించి వారిని ఏనాడు విడిచిపెట్టి ఇవ్వడు కాదు. నలిగిన వారికి దుర్గంగా, ఆపత్కాలంలో మహాదుర్గంగా ఉంటాడు. అయితే ఎట్లా అడగల? నీ హృదయాన్ని దున్ని అడుగు. అర్థందా? బీడు భూమిగా ఉంటే నా విత్తనం లోపలికి పోవాలా, దున్ని అడుగు. ఆ దున్నేది ఎవరంటే ఆయనే దున్నుతాడు. ఆయన అడగాల. ఆత్మానుసారం దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు. దున్ని అడుగు, ఆయన దున్నుతాడు. నన్ను దున్ను ప్రభా, నా హృదయాన్ని దున్ను ప్రభా, మెత్తన హృదయం దయచే ప్రభా. ఏమన్నాడు దావీదు పాపం చేసినప్పుడు? విరిగి నలిగిన హృదయం నీకు ఎంతో ఇష్టమైన బలి. కనుక ఆయన మహోన్నతమైన దేవుడు, మహాపరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. అయినాను వినయంగాల ప్రాణం ఉజ్జింపు చేటుకు, విరిగి నలిగిన వాళ్ళ ప్రాణాన్ని ఉజ్జింపు చేటుకు ఆయన ఉన్నాడు. మహోన్నతమైన దేవుడు, ఆయన స్థలం అది. కానీ మనలోకి వస్తున్నాడు ఆయన. అందుకని మనం అని అడగాల. అందుకని ఇక్కడ అంటాడు 18వ వచనంలో, కావున మీరు మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించవాలని ఆయన నిలబడి ఉన్నాడు. న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారంతా కూడా ధన్యులు. హల్లెలూయా. ఆయన నిమిత్తం నువ్వు కనిపెట్టుకుంటున్నావా? ఏదైనా సరే నా ప్రభు సహాయం చేస్తాడు. ఇంకా ఒక భయంకరమైన తాగుబోతుంది ఇంట్లో. ఇప్పుడు వాడికి 100 సార్లు తప్పిపోయి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ నీ నోటి మాట ఇక ఈ జన్మలో మారడాన్ని నువ్వంటే ఇంకేం మారతాడు? ఇప్పుడు నీ మీద నీకే నమ్మకం లేదు. అట్లా కదా మనం ఆల్సింది. నిశ్చయంగా నా ప్రభు నా భర్తని మారుస్తాడు. హల్లెలూయా. ఈ మాట నువ్వు ప్రకటించాలా? నువ్వు ప్రకటిస్తే ఎప్పుడు ఎవరో చెప్తాడు, అమ్మ మీ ఆయన వచ్చి తాగా కాలంలో పడిపోయాడు అమ్మ అని చెప్పింది. ఈ సచ్చినుడు అస్సలు మారేటట్టుకెళ్ళి అనకూడదు. నిశ్చయంగా నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి అవిశ్వాసులు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడతారు, నువ్వు మాట్లాడకూడదు. అప్పుడు నీ హృదయానికి ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది.
పాపం అంటే ఏంది? అవిశ్వాసమే పాపం. అదా నిశ్చయంగా నా ప్రభు నా భర్తని నీతిమంతుడిగా చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. కనికను, ప్రేమ, జాలి, దయ, వాత్సల్యం ప్రభా. ఈ 3 రోజుల ప్రార్థనలు కూడా ప్రభు తండ్రి, నువ్వు గగనం చీల్చుకొని వస్తావని చెప్పినావు ప్రభా. నీ కొరకు కనిపెట్టుకున్న పురుషులు కార్యం సఫలపరచాలి దేవుడు. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేడు. అట్టి దేవుడు కలడం సమాచారం అనేకులకు తెలియదు ప్రభా. అట్లయితే నేను మీ పట్ల దయ చూపుకోవాలని చెప్పి దేవుడు ఎంతగానో ప్రభా కరుణిస్తున్నాడు ప్రభా. మేము నీ వైపు ఎప్పుడు చూస్తామా అని చెప్పి ప్రభా, నీ కొరకు ఎప్పుడు కనిపెట్టుకుంటామని చెప్పి నాయన మేము చూస్తుంటే, దేవుడు చూస్తుంటే మేము ఎవరి కోసమో కనిపెట్టుకుంటున్నాం ప్రభా. ఎటువైపు మనం ఎత్తుతున్నాం ప్రభా. కొండల వైపునైనా, పర్వతాల వైపు, మనుషుల వైపు ఎత్తినా కూడా మనకు సహాయం దొరకదని వాక్యంలో అయిపోయింది ప్రభా. నీ వైపు చూసినప్పుడు నువ్వు నిశ్చయంగా సహాయం చేస్తావు ప్రభా. కరువులో కాపాడే దేవుడు తండ్రి, సజీవులుగా నిలబెట్టే దేవుడు తండ్రి, నీ ఎందుకు భయభక్తులు ఎవరికి నిమిత్తమైనా అయ్యా అవన్నీ కృప కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఎంతో సంతోషించి దేవుడు తండ్రి. అట్టి మనసు మేమంతా కూడా యేసునామములో కలిగిందుగాక, యేసునామములో కలిగిందుగాక. యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా అలాంటి మనసు కలిగి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.